రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి 16,000 మంది పైగా టీచర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి 16,000 కుటుంబాలు ఒక సంవత్సరాల కాలంగా ఎంతో ఆనందదాయకంగా ఉన్నటువంటి వేళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వారి వైఎస్ఆర్సీపీ మెగా డిఎస్సి మీద ఏదో అవకతవకలు జరిగిపోయినాయని చెప్పి, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు తప్పు అని చెప్పి ఇప్పుడు రోడ్లు ఎక్కి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని విద్యార్థులను రెచ్చగొడుతూ శాంతి భద్రతల సమస్యకు దారితీస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మెగా డిఎస్సి కాదు కదా, ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన పోలా, ఒక్క టీచర్ పోస్టును నియమించిన పాపాన పోలా, ఒక్క ఉద్యోగం సృష్టించిన పాపాన పోలా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే ఓర్చుకోలేక ఈరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రజల్లో అలజడి రేకెత్తుతున్నారు వైఎస్ఆర్సీపీ మావిగన్స్ అంతా కూడా. నిజానికి ఎప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసకర పాలనే చేసింది తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏవైతే చెప్పారో తూచా తప్పకుండా సూపర్ 6 హామీలు ఇచ్చి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి ప్రజల్లోకి పోయి వాళ్ళకి తల్లికి వందనం పేరుతో పిల్లలందరికీ డబ్బులు అందుతున్నాయా లేదా, 1వ తారీఖు జీతాలు వస్తున్నాయా లేదా, పెన్షన్లు వస్తున్నాయా లేదా, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారా లేదా, అదేవిధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలను మేము అడిగి ప్రజల్లోకి వెళ్ళి చేస్తూ ఉంటే పాజిటివ్గా స్పందన వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ఒక కార్యక్రమం, నిన్న పొగాకు రైతులకి ఏదో మేలు చేద్దామని పోయి అక్కడ పొగాకు వేలన్నీ తొక్కేశారు రైతులు. మొత్తం రైతులకు ఎంత నష్టం కలిగించారంటే అంత నష్టం కలిగించారు. ఏదో ఒక కార్యక్రమం బయట వస్తే ఒక అలజడి, ఈ విధంగా అలజడి సృష్టిస్తూ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీరు ప్రతిపక్ష పాత్ర ప్రజల సమస్య పైన పోరాడండి. ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావండి. ముఖ్యంగా అసెంబ్లీకి వచ్చి మీ గలమెత్తి అసెంబ్లీలో మీ సమస్యల పైన పోరాడాలి తప్ప కుట్రలు కుయుక్తులు ఏదో చేసేసి, లేదు కులాలను రెచ్చగొట్టేసి మతాలను రెచ్చగొట్టేసి ఏదో లబ్ధి పొందుదాం, రాజకీయ లబ్ధి పొందామంటే ఒకసారి ప్రజలు దెబ్బతిన్నారు, ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మీ మాటలు వినే పరిస్థితులు లేరు, మీ మాటలు వినరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ప్రయుక్తులన్నింటినీ మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలని చెప్పి ఎంపీలు నిన్న ఢిల్లీలో అమిత్ షాని కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. జగన్ భద్రతకు వచ్చిన ముప్పు ఏమీ లేదు, అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉంది. మీరైనా ఇంతకుముందు కుప్పంలో ఆనాడు ప్రతిపక్షంగా నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తిరగాలంటే సాక్షాత్తు డిఎస్పీ రామకృష్ణారెడ్డి అని అతను అడ్డుకున్నాడు, పోలీసుల దగ్గరనే అడ్డుకున్నారు. మేము పోలీసుల దగ్గర రక్షణ కల్పించి మీరు ఎక్కడ పోవాలన్నా పూర్తిగా స్వేచ్ఛగా రక్షణ కల్పిస్తూ పోతున్నాం తప్ప జగన్ భద్రతకు వచ్చి ఎలాంటి ముప్పు లేదని చెప్పి, అతనికి ఎలాంటి ప్రాణహాని ఉండదని ఈ కూటమి పాలనలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండొచ్చని చెప్పి తెలియజేస్తుంది.